ఆలోచిస్తామని ప్రభుత్వం. కానీ ఇవన్నీ మర్చిపోయి ఏదో మీరు ప్రెస్ పెట్టుకొని ప్రెస్ లో మేము వచ్చి ఏదో ప్రజలకు మేము ఉన్నామని చెప్పడానికే ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. కానీ మీ కౌంటర్ కు మా ఎన్కౌంటర్ ఎప్పుడు ఉంటుందని చెప్పి మీరు మాట్లాడే విధానం మార్చుకోవాలని చెప్పి మీ బీఆర్ఎస్ సాయంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ లేదు అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఆ కంపెనీలో ఎట్లుంటారు, ఆ దొర చెప్పింది ఇక్కడ వినాలా, అటువంటి పరిస్థితి ఉండే. ఆ నాయకుడు చెప్పింది వినాలా, అటువంటి పరిస్థితి ఉండే. కానీ మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ రాజ్యం, రాహుల్ గాంధీ రాజ్యం, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి రాజ్యం, మా మహేష్ కుమార్ రాజ్యంలో, ఈ రోజు మా యొక్క ఇన్ఛార్జీలు కళ్యాణ శ్రీనివాస్ రెడ్డి గారు ఆడే రాజ్యంలో ఈ రోజు నిరుపేదలకు న్యాయం జరగాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం పోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి కూడా చాలా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే కాంగ్రెస్ అభ్యర్థిని, నువ్వు మా పార్టీని కావు, నువ్వు రేవంత్ రెడ్డికి ప్యాకేజ్ ఇచ్చి వచ్చినోనివి, ప్యాకేజ్ ఇచ్చి వచ్చినోనివి, ప్యాకేజ్ ఇచ్చి సచ్చినోనివి, నువ్వు ప్యాకేజీలు ఇచ్చే ఓట్లు రేపు కార్యకర్తలు తయారు చేసుకుంటున్నావు, నాయకులు తయారు చేసుకుంటున్నావు. ప్రతి నాయకుడు నీ దగ్గరికి వస్తే ప్యాకేజీల ద్వారా వస్తా ఉన్నాడు. నువ్వు ఆర్ఎస్ఎస్ ఓనివి, నువ్వు బీజేపీ ఓనివి, మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళే మొన్న 500 మంది కార్యకర్తల మీటింగ్ లో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రేపు నీకు ఎయ్యం, మా చేతు గుర్తుల్లో నీకు ఎయ్యం, నీ తాట చేతు గుర్తుల్లో ఎవరు లేరు, మేము సెక్యులర్ పార్టీకి ఇస్తాం, మా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పి సెకండ్ వాళ్ళ డిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. నువ్వు ఆర్ఎస్ఎస్ అంటే ఈ విధంగా ఈ రోజు నీకు నాయకుల్ని కూడా ప్యాక్ వస్తే నువ్వు అనుకుంటున్నావు. ఈ రోజు ఆదిలాబాద్ బిడ్డలు చాలా తెలివిపరులు. 5,000 కోట్ల అభివృద్ధితోని ఈ రోజు జోగురామన్న గారు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని, అమ్మఒడి గాని, అదేవిధంగా రేపు రాబోయే కాలంలో రైతులకు 16,000 రైతు పెట్టుబడి గాని, 24 గంటల కరెంటు గాని, రైతు బీమా గాని, నిరుపేదల బీమా గాని, అదేవిధంగా సౌభాగ్య లక్ష్మి 3,000తో గాని, అదేవిధంగా రేపు 15 లక్షల దాకా ఆరోగ్యశ్రీ గాని, అదేవిధంగా రైతులకు బీమా గాని, అదేవిధంగా కంట్రోల్లో సన్న బియ్యం గాని, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. అదేవిధంగా 3 లక్షలతోని ఇల్లు కూడా కట్టించే కార్యక్రమాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు మేము అన్ని గ్రామాలకు తిరుగుతూ ఉంటే, వార్డులో తిరుగుతూ ఉంటే, మా యొక్క ఇన్ఛార్జ్ తిరుగుతూ ఉంటే తప్పకుండా కారు గుర్తుకు మేము ఓటేస్తాం. 50 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెయ్యలే. ఒక ప్యాకేజ్ బాబు అమెరికా నుంచి వచ్చిండు. జోగురామన్న గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 కోట్లు తీసుకురావడం జరిగింది. అవి మీకు కళ్ళకు కనబడతలేవు, కానీ అభివృద్ధి కళ్ళకు కనబడతలేవు. ఆదిలాబాద్లో అయిన రోడ్లు సుందరీకరణ కళ్ళకు కనబడతలేదు, కానీ అభివృద్ధి కాలేదని చెప్పి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, నీ ఢిల్లీ బాబును ఢిల్లీయోడు కుమిస్తే నువ్వు ఢిల్లీలోనికి తాకట్టుగా ఉన్నోనివి, నీకు ఢిల్లీలో హుకుమిస్తే ఇటు ఆదిలాబాద్ ఏమైనా వేస్తావు, ఓడిపోయినా కూడా నేను ప్రజల్లో ఉన్నా అని చెప్తా ఉన్నావు. ఈరోజు నువ్వు ప్రజల్లో అమాస పుణ్యం తప్పితే ఎప్పుడు లేవు, అది ప్రజలు గమనిస్తా ఉన్నారు.